హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే మన ఊరిలో విలేజ్లో ఇగో జొన్న రొట్టె ఎట్లా చేస్తామో ఫ్రెండ్స్ ఇగో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. మెత్తగా అంటే మెత్తగా అయితే ఈ రొట్టెలు ఒకసారి చూడండి. వీడియో ఎట్లా ఉందంటే మంచిగా ఇట్లా సీసాతోటి ఎంత ఈజీగా అంటే ఎంత స్మూత్గా అంటే చాలా మెత్తగా అయితే చేయొచ్చు. మొత్తం వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. మన విలేజ్లో మన ఊర్లో ఏమేమి జరుగుతాయో అన్నీ మంచిగా ప్రతి ఒక్కటి మీ వీడియోలో ఇంకా వీడియోలు చేస్తూ మీకు చూపెడతాను ఫ్రెండ్స్. ఇగో జొన్న రొట్టె అయితే ఇంత సీసాతోటి ఒక బాటిల్ తోటి ఇగో ఎంత మెత్తగా ఉంటే చూడండి, ఎంత పతలాగా ఉంటుందో ఒకసారి చూడండి. చాలా అంటే చాలా పతల, మంచిగా తినొచ్చు. మినిమం ఒక మనిషి 4 రొట్టెలు తింటే కమ్మ అవుతుంది, అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి మన ఊర్లో ఇగో కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అది మంచిగా కావాలి, వేడి ఆడాలి. పిండి అయితే ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్. జొన్న రొట్టెలు మన విలేజ్లో చేస్తాం కదా, సూపర్ అంటే సూపర్ ఉంటుంది, మెత్తగా వేరే లెవెల్. మీరు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, మీరు కూడా చెప్పాలి మాకు. వీడియో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా మంచిగా మెత్తగా అనుకోవాలి పిండి అయితే, కొంచెం అది ఫ్రీ అవుతుంది. చాలా అంటే చాలా మెత్తగా అనుకుంటే మనకు ఇంకా ఫ్రీ అవుతుంది ఫ్రెండ్స్. కావాలి ఇంకా ఇట్లా మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ఇగో చూడండి ఎంత మంచిగా కాలిందో, అంత మంచిగా, చాలా అంటే చాలా పతలా, అది సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ఇట్లా చేయండి. ఎంత మెత్తగా అయితే పిండి అంత మంచిగా రొట్టె అవుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, చాలా అంటే చాలా అంటే ఇట్లా రౌండ్ చేసుకోవాలి, చేతులు ఇట్లా మంచిగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఎట్లా ఉందో. ఇక ఈ రొట్టె అయితే ఇక కాలిపోయింది, ఇక దాని పని అయిపోయినట్టే. మంచిగా అంటే చాలా మంచిగా అయితే అది కాలింది ఫ్రెండ్స్. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. మన టేస్టీ కుకింగ్ ఛానల్ కదా, మన ఛానల్లో వచ్చే ప్రతి ఒక్క వీడియోస్ మినిమం మంచిగా ఉంటాయి, మంచి క్వాలిటీతో తీస్తాను ఫ్రెండ్స్. ఇక ఇప్పుడు చేస్తారు చూడండి, సీసాతోటి ఎంత జల్దీగా అయిపోతుందో చూడండి. ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. సింపుల్గా అయిపోతూనే ఉంది. ఇట్లా చేసుకోవాలి, ఖాళీ ఒక సీసా ఒక బాటిల్ తోటి ఇట్లా చేసుకుంటూ అయిపోద్ది సింపుల్గా. మన ఈ వేరేది ఏ వస్తువు తీసుకున్నా కూడా ఇంత పతలా రాదు ఫ్రెండ్స్. చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో. కొంచెం నీళ్ళు చేయి అంటించుకొని ఇట్లా తీసుకోవాలి, పేపర్ తోటి తీసుకొని వేసుకోవాలి. ఇక చూడండి ఇంత ఏం కాకుండా ఇగో ఇట్లా వేసుకోవాలి. కథ చాలా అంటే చాలా పతలా ఉంటుంది ఫ్రెండ్స్. అది మన ఊరి జొన్న రొట్టెలు విలేజ్లో చేసుకుంటాం కదా ఊరిలో. చూడండి పిండి ఎంత మంచిగా ఉంటే అంత బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఇలా. ప్లీజ్ మన ఛానల్ అయితే కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని మీలాంటి వాళ్ళకు ఈ వీడియో చేరుతుందని కోరుకుంటున్నా. ప్లీజ్ కొంచెం అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. న్యూ ఛానల్, ఒక్కొక్క వీడియోతో మేము ముందుకు వస్తుంటా. దయచేసి వీడియో ఎట్లా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా చూడండి ఫ్రెండ్స్. ఇంత ఈజీగా అయిపోతుంది రొట్టె. చాలా అంటే చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలో ఏదైనా తప్పులు ఉంటే నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా తీస్తాను. ఏదైనా తప్పులు ఉంటే చెప్పండి, మంచిగా నెక్స్ట్ వీడియో ఇంకా మంచిగా ట్రై చేసి మిమ్మల్ని చూపెడతాను ఫ్రెండ్స్. మీరైతే పక్కా ఈ వీడియోని చూసి అయితే పక్కా ఎంజాయ్ చేస్తారు. చూడండి ఇక రొట్టె అయితే అయిపోయింది, అది కూడా మంచిగా కాలింది. చూడండి చాలా అంటే చాలా పతలా, అది సూపర్ ఉంది రొట్టె, మెత్తగా, చాలా అంటే చాలా మెత్తగా ఉంది ఫ్రెండ్స్. చూడండి మొత్తానికి అయితే ఇన్ని అయిపోయాయి రొట్టెలు. ఇది లాస్ట్. ఇక చూడండి
ఈ వీడియో అయితే దగ్గర పడ్డది ఫ్రెండ్స్. ఇక ఇంతటితో అయితే మన వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నా. నెక్స్ట్ వీడియో, ఈ వీడియోలో ఏదైనా తప్పు ఉంటే నెక్స్ట్ వీడియో ఇంకా బెటర్గా తీస్తాను.